వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి విద్యా విధానం మీద ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఏదైతే మొన్నటి వరకు బడి పిల్లలకి మధ్యాహ్నం భోజనం పెడుతున్నారో డొక్కా సీతమ్మ గారి భోజనాన్ని జూనియర్ కాలేజీ పిల్లలకు కూడా అందించాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం అని ఏదైతే చెప్తున్నారో పిల్లల భవిష్యత్తు, ఎందుకంటే భావితరాల భవిష్యత్తు పిల్లలతోనే ఉందనేది అందరికీ కూడా తెలుసు. అందుకని పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, అలాగే పౌష్టికాహారంతో కూడిన భోజనం పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళ మెనూను కూడా మార్చి మరి అన్ని గవర్నమెంట్ కాలేజీల్లో కూడా పెడతాం జరుగుతుంది. మరి దీన్ని పిల్లలు తప్పనిసరిగా ఏదైతే మధ్యాహ్నం పూట రాకుండా కొంతమంది మానేస్తున్నారో వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న పుస్తకాలు అవ్వచ్చు, బ్యాగులు అవ్వచ్చు, వాళ్ళకి సంబంధించిన అన్ని సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. మరి వాళ్ళు కూడా భవిష్యత్తులో వాళ్ళు కూడా మెరిట్తో పాస్ అయ్యి ప్రభుత్వం ఇస్తున్న పథకాల ద్వారా వాళ్ళు కూడా రాయితీ తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ముందు భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా నెంబర్ 1 స్టూడెంట్లుగా అయితే మరి ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రానికి పేరు రావాలి అన్న ఉద్దేశంతోనే ఈ తలంపుతోనే పిల్లలందరికీ కూడా ఇది చేస్తున్నారు. ఏదైతే డొక్కా సీతమ్మ గారి పేరుని పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రకటించారో దాన్ని వెంటనే ప్రభుత్వం ఆమోదించి మరి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఈ పథకాన్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి గవర్నమెంట్ని అభినందిస్తూ ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం బాధ్యతతో ప్రజలందరికీ కూడా చేస్తున్నందుకు మాకు కూడా ఆనందంగా ఉంది. తమ మధ్యాహ్న బడి భోజనం స్కీమ్ అని ఇంటర్మీడియట్ పిల్లలకి కూడా మనం మొదలు పెట్టాము. మొత్తం మన జిల్లాలో 19 జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. అందులో 3860 స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ ఇవాళ నుంచి మధ్యాహ్నం వాట్ ఎవర్ మనం స్కూల్ మెనూలో ఉన్నాయి దానిని మనం జూనియర్ కాలేజెస్ కూడా ఎక్స్టెండ్ చేసి ఉన్నాము. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అందులో భాగంగా ఇవాళ మనం ఏలూరులో ఉన్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్కి సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ వచ్చి ప్రోగ్రామ్ ఎట్లా నడుస్తున్నాయని కూడా ఆల్రెడీ చూడడం జరిగింది. సో మనకు ఇవాళ రైస్, సాంబార్, వెజిటబుల్ కర్రీ, స్వీట్ పొంగల్ ఇవ్వడం జరిగింది. అది కాకుండా వాట్ ఎవర్ ఇస్ ద స్కూల్ మెనూ మిడ్ డే మీల్ ఏవే ఉన్నాయో దాన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తూ రాగి జావా అయితే ఇక్కడ కూడా రాగి జావా ఇవ్వడం, గుడ్లు, చిక్కీ అవన్నీ కూడా సేమ్ సిమిలర్ సెటప్లో ఇక్కడ ఫాలో అవుతున్నాము. అది కూడా పిల్లలు ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని క్వాంటిటీ పెంచాలా, వేరే ఏమైనా ఐటమ్లు మార్చాలని కూడా కనుక్కోమని చెప్పారు. సో ఈరోజు మొదలు పెట్టాం కాబట్టి ఆ ఫీడ్బ్యాక్ కూడా ఇంకా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది జస్ట్ హెల్దీ ఫుడ్ ఇవ్వాలి పిల్లలకి. అది కాకుండా ఇంకా చాలా రిఫార్మ్స్లో వన్ ఆఫ్ ద రిఫార్మ్స్గా ఈరోజు ఇది చేయడం జరుగుతుంది. అకాడమిక్ రిఫార్మ్స్ చేశారు. టైమింగ్ కూడా స్కూల్కి మనం ఇంటర్మీడియట్ కాలేజెస్కి టైమింగ్ కూడా మార్చడం జరిగింది. అది కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన మెటీరియల్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చాలా రిఫార్మ్లో భాగంగా ఇవన్నీ చేస్తున్నాము. ఇంకా చాలా చేయబోతున్నారు. స్టూడెంట్ కిట్ కూడా మనం ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగా హెల్దీ ఫుడ్ కూడా ఎక్స్టెండ్ చేయాలి ఇంటర్మీడియట్ పిల్లలకి. ఇవాళ ఈ ప్రోగ్రామ్ మనం మొదలు పెట్టాము. థ్యాంక్ యూ. ఈరోజు ఎంతో మంచి రోజు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తూ ఉన్నారు. అందులోనే భాగంగా ఈరోజు మన డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. డొక్కా సీతమ్మ క్యాంటీన్లు పెడతానన్నారు. అవి పెడుతూ ఉన్నారు. అవే కాకుండా ప్రతి స్కూల్లో కూడా, కాలేజీల్లో, స్కూల్లో కూడా మిడ్ డే మీల్స్ ఉండాలి. గతం వరకు కూడా చూస్తే మనం 10th క్లాస్ వాళ్ళకే మిడ్ డే మీల్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కాకుండా జూనియర్ కాలేజీ వాళ్ళకి కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది. ఇది మన లోకేష్ గారైన విద్యాశాఖ మంత్రి గారైన లోకేష్ గారి ద్వారా ఇవాళ ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు జూనియర్ కాలేజ్ పిల్లలందరూ కూడా ఎంతో సంతోషపడుతున్నారు. ఎందుకంటే గతంలో 10th క్లాస్ వరకు ఇచ్చారు, ఇప్పుడు మాకు కూడా ఇస్తే ఎంతో బాగుంటుందని వాళ్ళు చెప్పడం జరగడం వల్ల, ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల విద్యార్థులకి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఈ మిడ్ డే కార్యక్రమం పెట్టి డొక్కా సీతమ్మ గారు పేరుతో ఆవిడ గతంలో ప్రతి ఒక్కరికి కూడా లేదు కాదు అనకుండా ఏ టైంలో వచ్చినా కూడా సీతమ్మ గారు ప్రతి ఒక్కరికి కూడా భోజనం పెట్టారు. అది మనం ఎంతమంది ఎవరికైనా మన డబ్బులు ఇస్తే చాలు అని అనరు, కానీ అన్నదానం చేస్తే చాలు అని అంటారు. అది అన్ని దానాల్లోకెల్లా గొప్ప దానం అన్నదానం. అలాంటి కార్యక్రమం ఈరోజు పెట్టినందుకు మన లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారికి, మన సీఎం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ
రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఆ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా విజయవాడ పాయకాపురంలో కాలేజీలో ఇంటర్ కాలేజీలో ఈ కార్యక్రమం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 475 జూనియర్ కళాశాలల్లో కూడా ఈ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నటువంటి జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు అదేవిధంగా జిల్లా కలెక్టర్ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా ఏలూరు జిల్లాకు సంబంధించి మొత్తం 19 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. 19 జూనియర్ కళాశాలలో మొత్తం 3800 పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఈ పథకం వర్తిస్తుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి 475 కళాశాలల్లోనూ ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఏదైతే మధ్యాహ్న భోజనం పథకం ఏదైతే విద్యార్థులకు అందిస్తున్నారో అదే పథకాన్ని ఇంటర్ కాలేజీలకు కూడా వర్తించేయాలి. ముఖ్యంగా విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. చెప్పిన విధంగానే ఈ రోజు నుంచి కూడా ఈ కార్యక్రమం అంతా కూడా ప్రారంభమవుతుంది. ఏదైతే విద్యార్థులకు సంబంధించి చాలామంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం అందకపోవడం, అదేవిధంగా చాలామంది పేద విద్యార్థులు ఉంటారు. వాళ్ళందరూ కూడా విద్యను దగ్గర చేయడానికి ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రారంభించినట్టు మంత్రి నారా లోకేష్ కూడా చెప్పారు. చెప్పినట్టు విధంగానే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్ కళాశాలన్నింటిలో కూడా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. మొత్తం ప్రతిరోజు కూడా ఒక్కొక్క మెనూ ఇస్తూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అసలు ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, ఎలా పెడుతున్నారు ఏంటనే దాని మీద కొంతమంది ఇక్కడ విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఫుడ్ ఏ విధంగా ఉంది, ఎట్లా ఉందనే దాని మీద ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మై ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది? బాగుంది. రైస్ కొంచెం బాగా. ఈరోజు కదా మొదటి రోజు, ఎందుకు బాగాలేదంటారు? అంటే కొంచెం బియ్యంగా ఉన్నాయి. ఏమేమి పెట్టారు, ఐటమ్స్ ఏమేమి? వంకాయ కర్రీ, సాంబార్, రైస్ అంతే. రైస్ బాగా. అయితే కార్యక్రమం ప్రారంభించి ఇదే మొదటి రోజు, కానీ రైస్ బాగాలేదని విద్యార్థులు చెప్తున్నారు. ఇంకా బాలీవుడ్ విద్యార్థులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉందమ్మా, ఎలా ఉంది ఫుడ్, ఎలా ఉంది? బాగుంది సార్, బాగుంది, నచ్చింది సార్. కూర అన్నీ బాగున్నాయి సార్, సాంబార్ అన్నీ బాగున్నాయి, స్వీట్ కూడా బాగుంది సార్, అన్నీ బాగున్నాయి, చాలా బాగా పెట్టారు. సాంబార్, వంకాయ, స్వీటు అన్నీ పెట్టారు సార్, బాగానే ఉన్నాయి. రైస్ మొత్తం బాగుంది సార్, నచ్చింది సార్, బాగా నచ్చింది, బాగుంది, అన్నీ బాగున్నాయి సార్. బాగుంది, అంతా బాగానే ఉంది సార్, క్వాలిటీ కూడా బాగానే ఇచ్చారు. బాగుంది. ఫెసిలిటీ చాలా తక్కువ ఉంటుంది, ఇక్కడ రావడం అనేది కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇది మొత్తంగా స్టూడెంట్స్ అందరూ కూడా చెప్తున్నారు. అంటే చాలా వరకు అంతా పెట్టిన ఫుడ్ అంతా కూడా బాగానే ఉందని చెప్తున్నారు. ఇదే విధంగా కూడా ప్రతిరోజు కూడా పెడితే ఖచ్చితంగా తమకు ఉపయోగపడుతుందని కూడా విద్యార్థులందరూ కూడా చెప్తున్నారు. ఒకసారి ఐటమ్స్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడొచ్చు, అక్కడ రైస్ కనిపిస్తుంది, అదేవిధంగా వంకాయ కర్రీ పెట్టారు, అదేవిధంగా సాంబారు, ఒక స్వీట్ కూడా పెట్టారు. అంటే మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో అటు విద్యార్థులకి, స్కూల్ విద్యార్థులకి అందించేటువంటి మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో అదే దానికి సంబంధించిన కాంట్రాక్టర్లే దీనికి కూడా అందిస్తారు. ఏదైతే కాలేజీలు, ఇంటర్ కాలేజీలకు సంబంధించి దగ్గరలో ఉన్నటువంటి స్కూల్స్ వద్ద నుంచి ఫుడ్ అంతా కూడా పంపిస్తారు. దూరంగా ఉన్నటువంటి వారికి ఇక్కడ కాలేజీల్లోనే వండి వడ్డించే కార్యక్రమం కూడా చేస్తారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం అయితే అట్టహాసంగానే ప్రారంభమైందని చెప్పాలి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 475 జూనియర్ కళాశాలల్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రతిరోజు కూడా ఏదైతే ఆ స్కూల్ విద్యార్థులకు అందించే మెనూ ఉంటుందో అదే మెనూ కూడా కంటిన్యూ చేస్తూ పేద విద్యార్థులను విద్యకు దగ్గర చేయడానికి, మరోవైపు విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం ప్రారంభించినట్టు ఇప్పటికే కూటమి ప్రభుత్వం చెప్పింది. చెప్పిన విధంగానే కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. చూడాలి మరి ఈ కార్యక్రమం అంటే స్కూల్స్లో మాత్రం మధ్యాహ్న భోజన పథకం సక్సెస్ అయింది. ఇంటర్ కాలేజీలో ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. ఇప్పుడు చంటితో మన టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.